డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే ప్రోగ్రామ్ ఎందుకు రన్ చేయాలి? దీని ఆవశ్యకత ఏంటి? దీని ఉద్దేశ్యం ఏంటి? డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ రన్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఎర్లీగా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా? అంటే కేవలం అడ్వాంటేజ్ గురించి జనరల్‌గా చెప్పడం కాకుండా డిసడ్వాంటేజెస్ ఉంటాయా? అండ్ దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిపరేషన్‌లో ఏ స్థాయిలో ప్రిపరేషన్ మొదటగా స్టార్ట్ అవుతుంది? ఎక్కువ మంది ఎప్పుడు ప్రారంభిస్తున్నారో మీకు తెలిసినటువంటి టెస్టిమోనియల్స్ ఆధారంగా కొన్ని నాకు చెప్పండి సార్. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అంటాం. ఇంటిగ్రేటెడ్ సివిల్స్ ప్రిపరేషన్లో ఇంటర్ నుంచి 5 ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. అలాగే ఇంటర్ అయిపోయాక డిగ్రీ నుంచి 3 ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయి. డిగ్రీ అయిపోయిన వాళ్ళకి మనకి అలాగే ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం కనపడుతున్నటువంటి ట్రెండ్, పోస్ట్ పాండమిక్లో కనపడుతున్న ట్రెండ్ ఏంటి అంటే, దేశంలో ఆల్మోస్ట్ ఒక 30% స్టూడెంట్స్ ఇంటర్ నుంచే సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తున్నారు. అంటే మిగతా 70 మందికి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా 70 మందిలో సగం మంది అంటే సుమారుగా ఒక 50 మంది వరకు ఐఐటి, మెడిసిన్ ఇటువంటి కోర్సెస్కి, ట్రెడిషనల్ కోర్సెస్కి వెళ్తున్నారు. మిగతా 20% మందికి జనాలకి అసలు తెలియదు ఈ సివిల్ సర్వీస్ ఒకటి ఉంటుంది, అది ఎగ్జామ్ రాయాలి, దాన్ని పాస్ అయితే కలెక్టర్ అవ్వచ్చు, ఇటువంటి విషయాలు తెలియదు చాలా. ఎందుకంటే మన స్కూళ్ళల్లో అలాంటి అవగాహన కార్యక్రమాలు లేవు. ఎంతసేపు 10th అయిపోయాక ఎంపీసీ చదవాలి, ఇంజనీర్ అవ్వాలి, అమెరికా వెళ్ళిపోవాలి, లేకపోతే బైపీసీ చదువుకోవాలి, డాక్టర్ అవ్వాలి, ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు అన్న టైప్లో ఉండదు. బట్ ఆల్టర్నేటివ్ కెరియర్ 20 రకాల కెరియర్స్ ఉంటాయి, 100 రకాల కెరియర్స్ ఉంటాయి. దాంట్లో కనీసం ఒక 5 గురించి చెప్పినా కానీ టీచర్లు చాలా అభ్యర్థులు అంటే యాస్పిరెంట్స్ ఒక మంచి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఇంటర్లో సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి రావట్లేదు. అండ్ ఇంటర్లో చాలామందికి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మీద అవగాహన వస్తుంది ఇంటర్కి వచ్చాక. అప్పుడు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోసం వస్తున్నారు అనమాట. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చాలామంది ఏం చేస్తున్నారంటే పోస్ట్ పాండమిక్లో ఒకవైపు డిగ్రీ చదువుకుంటున్నారు, అంటే ఏదో ఒక కాలేజీలో గ్రాడ్యుయేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంకొక వైపు సివిల్ సర్వీస్ క్లాసెస్కి వెళ్తున్నారు. సో ఇట్లా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చేయడం వల్ల అమూల్యమైనటువంటి ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల టైము సేవ్ అవుతుంది. ఎందుకంటే యూపీఎస్సీ రిపోర్ట్స్లో మీరు కనుక చూస్తే యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సివిల్ సర్వీస్ ఈజ్ 27. అంటే బీటెక్ అయిపోయిన తర్వాత, బీటెక్ మీకు 22కి అయిపోతే ఒక 5 సంవత్సరాలు ప్రిపేర్ అయితే 5వ సంవత్సరంలో మీకు సివిల్ సర్వీస్ వస్తుంది. సో మీరు ఆ ప్రయత్నం ఏదో మీరు ఇంటర్లోనూ డిగ్రీలోనూ ఉండగా మొదలు పెట్టేస్తే డిగ్రీ తర్వాత మీకు టైం వేస్ట్ ఉండదు. అంటే మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ థరోగా మీ ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రిపరేషన్ అయిపోతుంది. ఫైనల్ ఇయర్కి వచ్చాక మీ ప్రిపరేషన్ రివిజన్ అయిపోతుంది, రైటింగ్ ప్రాక్టీస్ అయిపోతుంది ఫైనల్ ఇయర్లో. అండ్ మీరు డిగ్రీ అయిపోగానే సివిల్ సర్వీస్ అపియర్ అవుతారు. సివిల్ సర్వీస్ అపియర్ అయినప్పుడు దెన్ ఆ మొత్తం 1 ఇయర్లో మీరు కేవలం రివిజన్ మాత్రమే చేస్తారు. అండ్ ప్రిలిమ్స్ పాస్ అవుతారు, మెయిన్స్ పాస్ అవుతారు. ఆ తర్వాత ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేయడం అండ్ సివిల్ సర్వీస్ ర్యాంకర్గా నిలబడతారు. సో ఇట్లా మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీస్ సాధించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 21st సెంచరీ నుంచి ప్రతి సంవత్సరం కనీసం ఒకరిని మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వెంట్గా రూపొందించడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ క్యాంపస్ని మనం శంషాబాద్లోను, రాజమండ్రిలోను ప్రారంభించాం. దానివల్ల అభ్యర్థి వేరే ఎక్కడో డిగ్రీ చదివి మరొక చోట సివిల్ సర్వీస్ క్లాసెస్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. పర్టికులర్గా ఈ గర్ల్స్కి కావాల్సినటువంటి సురక్షితమైనటువంటి హాస్టల్, కాలేజ్ అండ్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఈ 3 ఇస్తున్నాయి తల్లిదండ్రులు. కాబట్టి మీరు మీ పిల్లల్ని, పర్టికులర్గా అమ్మాయిల్ని మీరు ఒక జిల్లా కలెక్టర్గా చూడాలంటే, ఒక జిల్లాకి ఎస్పీగా చూడాలనుకుంటే శంషాబాద్లో ఉన్నటువంటి మా క్యాంపస్కి రండి, దానికి సంబంధించినటువంటి వివరాలు చూడండి. మా స్టూడెంట్స్ని ఒకసారి, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఒకసారి ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళు నేర్చుకున్నటువంటి పద్ధతి, వాళ్ళ యాటిట్యూడ్లో వచ్చినటువంటి మార్పు అండ్ సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దృక్పథం, వీటన్నిటిని ఏ విధంగా ఒక ఎంపవర్డ్ ఉమెన్గా వాళ్ళని మారుస్తున్నాయి అనేవి మీకు అర్థమవుతాయి. మీ పిల్లలు కలెక్టర్ అవుతారా లేదా అనేది సెకండరీ, ఐఏఎస్ సాధిస్తారా లేదా అనేది సెకండరీ. బట్ మీ పిల్లల్ని ఒక ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడం మాత్రం మా బాధ్యత. కాబట్టి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ జరగాలి. పర్టికులర్గా గర్ల్స్ ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చేస్తే ఎంపవర్ లేడీస్ అవుతారు.
సో అందుకనే మనం ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే కోర్సుని ప్రవేశపెడతాం. ఎస్ సార్. సో ఇప్పుడు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్సు అంటే కేవలం ఐఏఎస్ ఫౌండేషనే కాకుండా అదర్ ఆల్టర్నేట్ కెరీర్ ఆప్షన్స్ అనేవి మనకు ఉన్నాయి. అందులో భాగంగా మనం వన్ నేషన్ వన్ కరిక్యులం అనేది ఇస్తున్నాము. అంటే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటినీ కలిపి ఒకటే కరిక్యులం అంబ్రెల్లాలోకి తీసుకొని రావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కాలేజెస్ అంటే మనం ఆలోచిస్తే ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయంటే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ కానీ, అలానే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ కానీ, ఎంబీఏ కోసం మనకి క్యూట్ రాసినా పర్లేదు, లేదా ఐఏఎమ్స్లోకి సీట్ సంపాదించాలంటే ఈ యాప్టిట్యూడ్, రీజనింగ్, క్వాంట్ అండ్ దాంతోపాటు రీడింగ్ కాంప్రహెన్షన్, వర్బల్ ఎబిలిటీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ నేర్చుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటు క్యాట్ రాసుకొని కామన్ అడ్మిషన్ టెస్ట్ ఒకటి ఎంబీఏ కోసం ఐఏఎమ్స్లో సీట్ సంపాదించడానికి ఇలా క్యూట్, క్యాట్ వీటితో పాటు ఇంకా ఫర్దర్ కోర్సెస్ ఇంకేమైనా చేయాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన లేదా గవర్నమెంట్ సిఏపిఎఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ కండక్ట్ చేసేది, స్టేట్ పిఎస్సీస్, వీటన్నిటికి సంబంధించిన నాలెడ్జ్ ఫుల్గా వస్తుంది. అండ్ యాప్టిట్యూడ్ మీద మనం బాగా దృష్టి పెట్టి నేర్పిస్తున్నాం పిల్లలకి. దానివల్ల ఏంటంటే పిల్లలకి ఇటు ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంక్, ప్రొబేషనరీ ఆఫీసర్స్ అండ్ క్లరికల్ క్యాడర్ నుంచి కలెక్టర్ వరకు అన్నిటికీ రాయడానికి ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఫౌండేషన్ అంటే ఇవ్వడం జరుగుతుంది. అల్టిమేట్గా ఏ విద్యార్థి అయినా వాళ్ళ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అది యూఎస్ వెళ్ళాలన్నా, ఇండియాలో ఉండాలన్నా, పీజీ చేయాలన్నా, లేదా గవర్నమెంట్ జాబ్ చేయాలన్నా, వాటన్నిటికీ సంబంధించిన వన్ స్టాప్ సొల్యూషన్గా మనం డిగ్రీ ప్లస్ ఐఏఎస్ క్యాంపస్ అనేది ఇనిషియేట్ చేశాం. దీనివల్ల చాలామంది విద్యార్థులకి కొంత అవేర్నెస్ అయితే పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడా మరింత పెరిగితే ఇంకా బాగుంటుంది. వాళ్ళ కెరీర్కి కేవలం మనకి ఇంజనీరింగే ఆప్షన్ ఉంది అని అనుకోకుండా ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, దాంతోపాటు ప్యారలల్గా ఉన్నాయి అనేది మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ వన్ స్టాప్ సొల్యూషన్, వన్ నేషన్ వన్ కరిక్యులం టు ప్రొడ్యూస్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్. ఇది మన ఈ థీమ్స్. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు all the candidates who are preparing for degree plus IAS, and they can come for Anusandhan program on 17th, 18th and May. అంతే కదా సార్? అంటే ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో మేము ఏమేమి చెప్తాం, అందులో ఉండే సబ్జెక్టులు ఏంటి, దానికి సంబంధించి మీరు సివిల్స్ ప్రిపేర్ అయితే 3 ఏళ్ల పాటు ఎలాంటి ప్రయోజనాలు మీకు వస్తాయి, డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా వస్తాయి, అలాగే సీనియర్ బ్యూరోక్రాట్స్ తోటి ఇంటరాక్షన్, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్తో ఇంటరాక్షన్, 2023లో 21st సెంచరీ నుంచి పాస్ అయినటువంటి 153 మంది ర్యాంకర్లలో కొంతమందితోటి మీకు పర్సనల్గా ఇంటరాక్షన్, ఈ మొత్తం ప్రోగ్రామ్స్ అన్నింటినీ కలిపి అనుసంధాన్ అనే పేరుతో మే 17, 18, 19 రోజున ఈ 3 రోజుల రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్వహిస్తున్నాం. ఈ రెసిడెన్షియల్ క్యాంపులో మీరు పాల్గొనాలంటే ఈ క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.